Hi Commandos, welcome to my YouTube channel AMNDHU. My name is Raviteza, APSP Constable. ఏపీ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది. స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అయ్యింది. మీ యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలంటే ఏపీఎస్ఎల్పిఆర్బి అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్లోనే మనకి స్క్రోల్ అవుతుంది ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ అనేది. అది క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ కొట్టాలి. కిందన డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత మీకు స్కోర్ కార్డ్ అనేది వస్తుంది. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వస్తుంది. అక్కడ క్యూ అంటే క్వాలిఫైడ్, ఎన్క్యూ అంటే నాట్ క్వాలిఫైడ్. అంటే ఎస్సీ క్యాండిడేట్స్కి 60 మార్క్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 70 మార్క్స్, ఓసీ క్యాండిడేట్స్కి 80 మార్క్స్ రావాలి. దీనికన్నా తక్కువ వస్తే మనకి నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. దీనికన్నా ఎక్కువ వస్తే మనకి క్వాలిఫైడ్ అని చూపిస్తుంది. ఇదే స్కోర్ కార్డ్ అంటే. ఇప్పుడు స్కోర్ కార్డ్ అనేది వచ్చేసింది. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ అంటే మొత్తం ఆస్పిరెంట్స్ మొత్తం ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు సివిల్కి అండ్ ఏపీఎస్పికి క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ మొత్తం అంతా వస్తుంది. దాని తర్వాత కొన్ని రోజుల్లోనే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది. అదే ఫైనల్ లిస్ట్. ఓకేనండి. ఎవరైనా చూసుకోకపోతే మీ స్కోర్ కార్డ్ అనేది చూసుకోండి. ప్రజెంట్ అయితే సైట్ అనేది బిజీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది చూసుకోండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మనకి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనండి. నెక్స్ట్ మనం మీకు ఎలాంటి వీడియో కావాలో అలాంటి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా నేను చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ అనేది కిందన మెన్షన్ చేయండి. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. ప్రజెంట్ సైట్ అయితే బిజీగా ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీ యొక్క స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ తొందరగా రావాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి. జై హింద్.